నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం అనేక సార్లు ఆత్మకి పరమాత్మకి ఉన్నది అవినాశీ సంబంధం. ఈ సంబంధం అనేటువంటిది జన్మ జన్మలకు అయినా కూడా ఇది తరగనటువంటి సంబంధం అనేటువంటి అంశం గురించి చాలా క్లియర్గా మనం తెలుసుకుందాం. సో ఇవాల్టి ఎపిసోడ్లో మెడిటేషన్లో, ధ్యానంలో మనం పరమాత్మతో సర్వ సంబంధాలని ఎలాగ అనుభూతి చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఇవాళ మనం ప్రాక్టికల్గా అప్లై చేసి చూద్దాం. రైట్? ఎందుకంటే మెడిటేషన్లో మనం గాడ్తో చాలా క్లోజ్ రిలేషన్షిప్ని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అది మెడిటేషన్కున్న వన్ ఆఫ్ ద పర్పస్ టు ఎక్స్పీరియన్స్ అ వెరీ క్లోజ్ రిలేషన్షిప్ విత్ గాడ్. సో అలాంటప్పుడు హౌ టు డూ దట్ అనేటువంటిది ఇవాల్టి ఎపిసోడ్లో మనం అభ్యాసపూర్వకంగా మనం తెలుసుకుందాం. సో ఇవాళ మెడిటేషన్ క్లాస్ మనం భగవంతునితో సర్వ సంబంధాల యొక్క ప్రాక్టికల్ అనుభూతి. దీని కొరకు అందరూ కూడా స్థిరంగా కూర్చోగలరు. మరీ ఇలాగ రిజిడ్గా కూర్చోవాల్సిన అవసరం లేదు. జస్ట్ అలర్ట్గా కూర్చోండి, బట్ బాడీని రిలాక్స్డ్గా పెట్టండి. చుట్టుపక్కల రకరకాల సౌండ్స్, రకరకాల విషయాలు వస్తూనే ఉంటాయి, బట్ ఇట్స్ ఓకే, అవన్నీ వెళ్ళిపోతాయి. ఎలాగైతే మనం ఫ్లైట్లో కూర్చున్నప్పుడు మీదకి వెళ్తున్న కొద్దీ కిందవన్నీ కిందనే ఉంటాయి, మనం ఎగిరిపోతాం కదా. అలాగే చుట్టుపక్కల ఎన్ని పరిస్థితులున్నా ఏమున్నా మనసు అనేటువంటి పక్షి మాత్రం భగవంతుని దగ్గరికి ఎగిరిపోతుంది. లెట్స్ బిగిన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Breathe in, breathe out. Breathe in, breathe out. స్థిరంగా కూర్చోండి. మనోనేత్రంతో ఒకసారి శరీరాన్ని కింద నుంచి పై వరకు చూడండి. పాదాలు, కాళ్ళు, పొట్ట, ఛాతీ, చేతులు, మెడ, గొంతు, ముఖం. ముఖంలో కూడా చిరునవ్వు చిందిస్తున్న పెదాలు, కళ్ళు, నుదురు, పై తల భాగం, కింద నుంచి మీద వరకు చూస్తూ ఉండండి. మళ్ళీ మీద నుంచి కింద వరకు చూస్తూ చూస్తూ మీ ధ్యానం అంతా రెండు కనుబొమ్మల మధ్య ఉన్న భృకుటి స్థానం మధ్య పెట్టండి. రెండు కనుబొమ్మల మధ్య భృకుటి స్థానంలో ఒక మెరిసే దివ్య నక్షత్రాన్ని చూడండి. ఈ మెరిసే నక్షత్రం ఒక చైతన్య జ్యోతి స్వరూపం. ఈ జీవానికి పునాది, ద సోర్స్ ఆఫ్ లైఫ్. మనసు, బుద్ధి, సంస్కారాలకి ఇల్లు. అలాంటి చైతన్య జ్యోతి స్వరూపమైన ఆత్మిక స్వరూపాన్ని రెండు కనుబొమ్మల మధ్య చూస్తూ ఉండండి. మెల్లమెల్లగా బుద్ధి ద్వారా మీరు కూర్చున్న ప్రదేశాన్ని వదిలి పైకి వెళ్ళండి. మీ ఇంటి పైకి, మీ నగరం పైకి, దేశం పైకి,
ఈ భూమండలాన్ని కూడా వదిలి ఇంకా పైకి చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, తారామండలాలు వీటన్నిటినీ దాటుకుంటూ పైకి వెళ్ళిపోతున్నాను. అలా వెళ్తూ వెళ్తూ నేను ఒక సువర్ణ కాంతులు వెదజల్లుతున్న స్వర్ణిమ ప్రపంచానికి చేరుకున్నాను. శాంతి ధామానికి, బ్రహ్మాండానికి, నిర్వాణ ధామానికి చేరుకున్నాను. అనంతమైన ఈ లోకం ఆ పరమాత్ముని నివాస స్థానం, బ్రహ్మాండం, బ్రహ్మలోకం, పరంధామం, ముక్తిధామం. ఈ శాంతిధామంలో సచ్చిత్ ఆనంద స్వరూపుడు, సత్యం, శివం, సుందరుడు అయిన నిరాకార జ్యోతి స్వరూపుడు, ఆ శివ పరమాత్ముని యొక్క సుందర జ్యోతి స్వరూపాన్ని చూస్తున్నాను. అదే జ్యోతి స్వరూపాన్ని చూస్తూ ఉన్నాను. పరమాత్మని స్వరూపాన్ని చూసే కొద్దీ నేనెంతో అలౌకిక ఆనందాన్ని అనుభూతి చేస్తున్నాను. అతీంద్రియ సుఖాన్ని అనుభూతి చేస్తున్నాను. ఈ భగవంతుడే కదా నా అసలైన తల్లి తండ్రి. అనంతమైన తల్లి తండ్రి, అవినాశి తల్లి తండ్రి. భగవంతుడే నాకు నిజమైన తల్లి, అమ్మ. నిష్కల్మషంగా, నిస్వార్థంగా నేను ఎలా ఉంటే అలా నన్ను నిత్యం ప్రేమించేది ఒక్క భగవంతుడు మాత్రమే. ఈ నిరాకార తల్లి మాత్రమే. తల్లి అయిన భగవంతుడి నుంచి వెలకట్టలేనంత అనురాగం, వాత్సల్యం నేను అనుభూతి చేస్తున్నాను. నేనేమీ దాచిపెట్టక్కర్లేదు. నేను ఎలా ఉన్నానో అలా నా మంచి చెడ్డల సహితంగా పరమాత్ముడు నన్ను హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నారు. స్వీకరించడమే కాకుండా పరమాత్ముని ప్రేమ శక్తితో కరుణామయుడు,
దయాసాగరుడు అయిన భగవంతుడు నా తప్పులన్నీ క్షమించేశారు. పరమాత్మని వాత్సల్యాన్ని, అనురాగానికి నేను అర్హుడను. పరమాత్ముడే నాకు నిజమైన తండ్రి. సుఖ దుఃఖాలలో, నిందా పొగడ్తలలో, మాన అవమానాల్లో, సుఖాలు కష్టాలలో నిరంతరం నా శిరస్సుపై గొడుగు నీడలాగా నన్ను కాపాడుతూ వచ్చేటువంటి నిరాకార తండ్రి ఆ భగవంతుడు. పరమాత్ముడే నా నిజమైన తండ్రి, తండ్రులకు తండ్రి, సర్వాత్మల పిత, పరంపిత, సుప్రీం ఫాదర్. భగవంతుడే నాకు గురువు కూడా. అంధకార సమయంలో జ్ఞానం అనేటువంటి దీపాన్ని వెలిగించి అజ్ఞాన అంధకారం నుంచి జ్ఞానం అనే ప్రకాశం వైపు తీసుకొస్తున్న సుప్రీం టీచర్, గురువులకే గురువు, పరమ శిక్షకుడు ఆ ఈశ్వరుడు. జనన మరణ చక్రం నుంచి నన్ను బయటకు తీసుకుని వెళ్ళి గతి సద్గతిని ఇచ్చి ముక్తిని, జీవన్ముక్తిని కూడా ఇచ్చేటువంటి పరమ సద్గురువు కూడా. తల్లి, తండ్రి, గురువు, సద్గురువు ఆ భగవంతుడు నాకు మిత్రుడు కూడా. కొద్ది క్షణాల కొరకు మీ మనసులో ఉన్నదంతా ఆ ఈశ్వరుడి ముందు నిజాయితీగా చెప్పండి. ఏ దాపరికము లేకుండా మనస్సును ఖాళీ చేసేయండి. మిత్రుడితో ఎంత స్వతంత్రంగా అన్నీ పంచుకుంటామో అంతకన్నా స్వతంత్రంగా ఈ మిత్రుడితో పంచుకుంటున్నాను. పరమాత్ముడి మిత్రుడితో అన్ని విషయాలు తెలియచేసి నేను చాలా తేలిక అయిపోయాను. మనసు ఖాళీ అయిపోయింది. వారి ప్రేమతో సుసంపన్నమైంది. భగవంతుడితో సర్వ సంబంధాల అనుభూతి చేసుకుని ఆత్మజ్యోతినైన నేను అతీంద్రియ సుఖమనే ఊయలలో ఊగుతూ ఉన్నాను.
ఈ అలౌకిక దివ్య అనుభూతి పొంది నేను మళ్ళీ పరంధామం నుండి కిందకి వస్తూ ఉన్నాను. సూర్య చంద్ర నక్షత్రాలను దిగి భూమండలంలోకి ప్రవేశించి ఈ దేహం అనే సింహాసనంలో 2 కనుబొమ్మల మధ్య స్థానంలో విరాజిల్లుతున్నాను. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఇలాగా మనం భగవంతునితో సర్వ సంబంధాలని మనం అనుభూతి చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అనేక గాథలు మన పురాణాల్లో మనం వింటూ వచ్చాము. కానీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసుకోవాల్సిన సమయం. కేవలం వినడం మాత్రమే కాదు, మనం దాని యొక్క రుచి కూడా చూడాలి, దాన్ని ఆస్వాదించాలి. అప్పుడే మనకి దాంట్లో ఉన్నటువంటి మధురత మనకి తెలుస్తుందన్నమాట. ఇలాగా మనం రోజుకి ఒక రిలేషన్షిప్ తీసుకోవచ్చు. ఈ రోజంతా నేను భగవంతుడిని తల్లి రూపంలో అనుభూతి చేస్తాను అనేసి. దీనివల్ల మనకి ఏవేవైతే రకరకాల సంబంధాలలో లోటు ఉందో, లేదంటే మన ఎక్స్పెక్టేషన్స్కి తగ్గినట్టుగా లేదో, ఆ సంబంధాలన్నిటి మీద ఉన్నటువంటి రకరకాల కంప్లైంట్స్ అన్నీ పోతాయి. ఎందుకు? మనం సుప్రీం సోర్స్తో కనెక్ట్ అవుతున్నాం కాబట్టి. అన్ని సంబంధాలకి సాక్రీన్ అంటే అన్ని సంబంధాలకి మూలమైనటువంటి ఆ పరమాత్మతో బుద్ధియోగం జోడించుకున్నప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంబంధాల మీద మనకున్న కంప్లైంట్స్ పోతాయన్నమాట. కాబట్టి ఇలాగ రోజుకొక సంబంధం, ఒకరోజు తల్లిలాగా, తండ్రిలాగా, గురువులాగా, శ్రేయోభిలాష కింది, ఒక మిత్రుని కింద, ఒక శిక్షకుని కింద, ఇలా రోజుకొక రిలేషన్షిప్తో మనం అనుభూతి చేసుకున్నప్పుడు వీ విల్ డెవలప్ అ క్లోజ్ బాండ్ విత్ ద డివైన్. అంటే ఆ పరమాత్మనితో మనం ఒక ఆత్మీయ అనుబంధాన్ని మనం డెవలప్ చేసుకుంటాం. భగవంతుడంటే ఎక్కడో ఉండేటువంటి ఒక ఎంటిటీ లాగా మనకు అనిపించదు. మనకి చాలా దగ్గరగా, చాలా సన్నిహితంగా, నిత్యం నా దగ్గరే ఉన్నారు, నేను వారి దగ్గరే ఉన్నాను అనేటువంటి అంత సాన్నిహిత్యం మనకి లభిస్తుందన్నమాట. చెప్తారు కదా, బృందావనంలో గోపికలకు అందరికీ అనిపించేదంటే శ్రీకృష్ణుడు నాతో రాస చేస్తున్నాడంటే నాతో రాస చేస్తున్నాడు అని. కానీ శ్రీకృష్ణుడైతే ఒకరే, కానీ వారి యొక్క అనుభూతి ఆ విధంగా అనిపించింది. అలాగే పరమాత్ముడి నివాస స్థానం పరంధామం, బ్రహ్మాండం, శాంతిలోకం, ఆత్మల ధామం. కానీ ఇలాగ ఎప్పుడైతే మనం ధ్యానంలో పరమాత్మతో ఇంత దగ్గర సంబంధాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తామో, వి ఫీల్ హీస్ జస్ట్ నెక్స్ట్ టు మీ, నా పక్కనే ఉన్నారు అనేటువంటి భావన మనకు వస్తుంది. దానివల్ల మనకున్నే రకరకాల భయాలు, ఆందోళనలు కూడా పోతాయి. చూడండి, ఎవరికైనా పిల్లలకి భయం వేస్తుంది అనుకోండి, ఏం చెప్తారు? హనుమాన్ చాలీసా చదువుకోమని చెప్తారు. హనుమాన్ చాలీసా చదువుకుంటే ఎలా అనిపిస్తుంది? ఆ హనుమంతుడు మనతో పాటే ఉన్నారు అన్నట్టు అనిపిస్తుంది కదా. సో దేవతలకే అంత మహిమ అనేటువంటిది ఉంది. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్లీ ప్యూర్ సోల్స్ కాబట్టి వాళ్ళలో అపవిత్రత అనేటువంటిది లేదు. మరి భగవంతుడు పవిత్రత సాగరుడు, అంటే ఆయనలో అంతమే లేదు పవిత్రతకి, శాంతికి, సుఖానికి. సో ధ్యానము అంటే చాలామంది దాన్ని చాలా లిమిట్గా అనుకుంటారు. కేవలం ఒక రిలాక్సేషన్ కోసమో, కాన్సన్ట్రేషన్ కోసమో, మెమరీ ఇంప్రూవ్ చేసుకోవడం కోసమో. అవన్నీ చాలా ఫస్ట్ లెవెల్ బెనిఫిట్స్, అంటే లెవెల్ 1 బెనిఫిట్స్, ఎల్కేజీ యూకేజీ టైప్ బెనిఫిట్స్. కానీ మనం ధ్యానంలోకి లోతుగా వెళితే మనకి లభించేటువంటిది ఏంటి? పరమాత్ముని యొక్క సాంగత్యం, పరమాత్ముని యొక్క సాన్నిహిత్యం. ఈ విషయంలో మీకు ఒక రియల్ ఎగ్జాంపుల్ ఒకటి షేర్ చేస్తాను. అమెరికాలో న్యూయార్క్లో ఒక సిస్టర్ రెగ్యులర్గా బ్రహ్మకుమారి సెంటర్కి వచ్చేటువంటి వారు. ఆమె రోజు మెడిటేషన్ చేసుకునేవారు. ఇప్పుడు ఆమెను అడగడం జరిగిందనమాట, సిస్టర్ మెడిటేషన్లో మీ ఎక్స్పీరియన్సెస్ ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ షేర్, ఎందుకంటే మీరు రోజు వస్తూ ఉన్నారు, వచ్చేటువంటి వాళ్ళకు కూడా అది ప్రేరణాదాయకంగా ఉంటుంది, మీ అనుభూతి మీరు షేర్ చేసుకోగలరా అని వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఆమె ఈ సంబంధంలో ఎంతో సుందరమైన తన అనుభవాన్ని చెప్పారు.
ఏంటంటే ఆమె చాలా చిన్న వయసులో, ఊహ తెలియని వయసులో వాళ్ళ అమ్మగారు ఆమెను వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మగారు వారిని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఇంకొక వివాహం చేసుకున్నారు. సవత్తల్లి బాగానే చూసేది, కానీ తల్లి ఇచ్చేటువంటి ప్రేమ ఆమె ఇవ్వలేకపోయింది. ఏమి లోటు చేసేది కాదు, అలాగని ఏమి నిందించేది కాదు, దెబ్బలాడేది కాదు. కానీ తల్లి, అమ్మ అంటే ఉండవలసినటువంటి అనురాగం మాత్రం ఆమెకి జీవితాంతం కొరవడింది. కాబట్టి ఆమె తన తల్లి ఎవరైతే తను వదిలి వెళ్ళిపోయారో ఆమె అంటే ఒక రకమైనటువంటి నెగిటివ్ ఫీలింగ్ బాగా డెవలప్ చేసుకున్నారనమాట. ఆ నెగిటివ్ ఫీలింగ్ బాగా డెవలప్ చేసుకుని అది ఎక్కువై ఆమె తీవ్రమైనటువంటి మానసిక ఆందోళనకి గురయ్యారు. అప్పుడు వారు బ్రహ్మకుమారీస్కి రావడం, అక్కడ క్లాస్ చెప్తున్నప్పుడు అక్కడ సిస్టర్ ఇలాగే ఒక పాయింట్ చెప్పారు. గాడ్ అంటే మనం ఏదో ఒక పరాయిది, ఏదో ఎక్కడో ఏదో ఉంది అనుకోకలేదు. గాడ్ ఈజ్ అవర్ మదర్ అండ్ ఫాదర్ అని చెప్పారు. అంటే భగవంతుడే మీకు తల్లి తండ్రి అని. ఆ పాయింట్ ఆమెకి స్ట్రైక్ అయ్యి వారు అప్పటి నుంచి కూడా ప్రతిరోజు భగవంతుడిని తల్లి రూపంలో మెడిటేషన్ చేసేటువంటి వారు. సో ఆమె అలా చేస్తూ ఆమె అన్నారు, నాకు నిజంగా సుప్రీం మదర్ నాకు లభించింది. తల్లులకే తల్లి అయినటువంటి భగవంతుడి నుంచి నేను ఏ ప్రేమనైతే నేను జీవితాంతం నేను ఎదురు చూశానో, ఏ ప్రేమ కోసమైతే నేను తపించానో దానికన్నా ఎన్నో రెట్లు ప్రేమ నాకు లభించింది అని ఆమె ఇంకొక అద్భుతమైన విషయం ఏం చెప్పారంటే, భగవంతుని తల్లి రూపంలో ఆ ప్రేమను నేను అనుభవించిన తర్వాత నేను నా కన్న తల్లిని కూడా నేను క్షమించగలిగి నేనేం కోరుకున్నానంటే, భగవంతుడా నువ్వు నాపై ఏ విధంగా ప్రేమను కురిపిస్తున్నావో ఆమె ఎక్కడ ఉందో అక్కడ జీవించి ఉంటే, ఏ పరిస్థితుల్లో ఉంటే ఆ పరిస్థితుల్లో ఆమెకు కూడా ఇలాంటి ప్రేమ నేను రుచి చూపెట్టువని. ఇది రియల్ పవర్ ఆఫ్ మెడిటేషన్. అలాగే ఇంకొక వైఫ్ అండ్ హస్బెండ్ కూడా పాపం వాళ్ళకి చాలా ఆస్తి ఉంది, చాలా డబ్బు ఉంది, కానీ సంతానం లేదు. దానివల్ల వాళ్ళు పాపం ఎంతో తపిస్తూ ఉండేటువంటి వారు అన్నమాట. ఇలాగే ఒకరోజు మెడిటేషన్లో భగవంతుడే మీకు బిడ్డ రూపంలో మీరు భగవంతుడిని స్మృతి చేయండి అనగానే వారిద్దరూ కూడా భగవంతుడే మాకు వారసుడైన తర్వాత ఆ వారసుడు లేకపోతే మేము ఎందుకు చింతించాలి అని చెప్పి వారు భగవంతుడి యొక్క సేవలో నిమగ్నమైపోయారు. ఆ సేవ చేస్తూ వాళ్ళు అనుకునేవారు, మేము మా బిడ్డకు సేవ చేస్తున్నాము అనుకునేవారు. సో ఈ విధంగా బిడ్డ లేని కొరత కూడా వారికి తీరిపోయిందనమాట. కాబట్టి అందుకనే భగవంతుడికి ఎందుకంత ఉన్నతమైనటువంటిది ఉంది అంటే, మనం అడగకుండానే మనకి ఏ సమయంలో ఏది కావాలో అది ఆయన ఇస్తారు. కేవలం మనమేం చేయాలి, వారితో దగ్గర సంబంధాన్ని మనం ఏర్పరచుకోవాలి అంతే. కాబట్టి మెడిటేషన్లో ఇలా అనేక రకాల అనుభూతుల్ని మనం చేస్తూ ఉండొచ్చు. ఇంకా అనేక రకాల అనుభూతులు మనం మానస కార్యక్రమంలో తెలుసుకుందాం. ఓం శాంతి, నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.